నిన్ననో మొన్ననో మన మున్సిపల్ ఆఫీసు ప్రారంభించినారు. ఆ మున్సిపల్ సైటు ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అందరికీ తెలుసు. మళ్ళీ అక్కడ ఎందుకు ప్రారంభించినారు? ఇంత మంచి సెంటర్లో ఉన్న సైటును బ్రహ్మాండంగా అక్కడ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటే అప్పట్లో మంచి ఉద్దేశంతో జువాలజీ సుంకన్న గారు దానం చేసిన సైటు అక్కడ బ్రహ్మాండంగా మున్సిపల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే దాన్ని పక్కన పెట్టేసి అక్కడంత దూరం ఊరి చివరిలో పోయినారంటే కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఈ మున్సిపల్ చైర్పర్సన్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వాళ్ళ తాలూకా వాళ్ళు పొలాలు కొనుక్కొని ఆ పొలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని మున్సిపల్ ఆఫీస్ అక్కడికి మార్చడం జరిగింది. మీకు తెలుసు, గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా కొద్దిమంది నాయకులు ఆలగడ్డ బస్ స్టాండ్ ఎక్కడికో మార్చితే ఏం చేశారో తెలుసు. వాళ్ళకు బుద్ధి చెప్పేసి డిపాజిట్ రాకుండా ఓడగొట్టారు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలు నందికొట్కూరు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఎక్కడ శంకుస్థాపన చేసినా ఏమి చేసినా అది ఇంకా ఒక 10 రోజుల్లో మన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కనుక ఏ కార్యక్రమం చేపట్టే ఉద్దేశం లేదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసినటువంటి ఇటువంటి చర్యలు మాత్రం తెలుగుదేశం పార్టీ వచ్చినాక టేకప్ చేయకుండా మళ్ళా మున్సిపల్ ఆఫీస్కు మంచి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ సెంట్రల్లీ లొకేటెడ్ అయినటువంటి మన పాత బస్ స్టాండ్ దగ్గరనే ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసేసి ప్రతి ఒక్కరికి దాంట్లో భాగస్తుల కల్లా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినాక శిక్ష కూడా పడేటట్లు తెలుగుదేశం పార్టీ చూస్తుందని కూడా మీకు మాయం చేస్తున్నారు.